శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వవసు సంవత్సర చాతుర్మాస్య శుభాకాంక్షలు. ఈరోజు ఆషాఢ బహుళ పంచమి మంగళవారము పంచమి మంగళగౌరీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. అమ్మవారిని ఈరోజు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారి యొక్క సకలాభీష్టాలు నెరవేరుతాయి. మనము మన పూర్వజన్మల సుకృతం కొద్దీ ప్రతిరోజు పారాయణం చేసుకుంటున్న సౌందర్య లహరిలోని ఈ శ్లోకము అమృతవర్షిణి, అమృత రసవాహినిలాగా మన యొక్క జీవితాల్లో శుభాలను చేకూర్చే దివ్యమైనటువంటి శ్లోకము. ఈ శ్లోకాన్ని ఇప్పుడు మనము పారాయణం చేసుకుందాము. సుధాధారాసారైశ్చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసాం నాయమహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయో స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణీ. అమ్మవారి యొక్క పాద పద్మాల నుండి నిరంతరము అమృతము స్రవిస్తూ ఉంటుందంట. అమ్మ ఆదిశక్తి జగన్మాత, ఓ ఓంకార స్వరూపిణి, నీ చరణయగోళం నుండి ప్రవహిస్తున్నటువంటి అమృత రస ప్రవాహంతో సమస్త విశ్వాన్ని తడుపుతూ పునః చంద్రుడి నుండి స్వస్థానాన్ని అంటే మూలాధారం చేరి సర్పం వలె గోళాకృతిని దాల్చి సూక్ష్మరంధ్రము కల ఆధార చక్రంలో శయనిస్తూ ఉంటావు తల్లి. అమ్మవారు మన యొక్క శరీరం అంతే తాను మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు పయనిస్తూ మనల్ని శక్తిమంతుల్ని కావిస్తూ ఉంటుంది. అలాంటి దివ్యమైన జనని యొక్క పాదార విందముల యొక్క అమృత రస ప్రవాహంలో మనందరము కూడా తరించుదాము. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయ మాం. ఆనందరూపిణి పాలయ మాం. ఈ శ్లోకాన్ని విని మనందరము ఎంతో తరించాము. నచ్చిన వారు లైక్